సార్ పోస్ట్. పోస్టా? నీకు కాదురా, బావగారికి ఉంటుంది. మనకెవరు రాతాడు? ఏం ఫనీ, బాగున్నావా? బాగున్నాను సార్. మీకే సార్ లెటరు. నాకా? ఆశ్చర్యంగా ఉందే. దయచేసి ఫుట్బోట్ మీద ప్రయాణం చేయకండి. శ్రేయోభిలాషి. రే ఎవర్రా ఈ శ్రేయోభిలాషి? టెన్షన్ నాకు గానీ. హాయ్ వేణు, బాగున్నావా? బాగున్నా. ఈ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో నేను చూస్తుంటే బ్లాక్ అండ్ వైట్ టీవీలా కనిపిస్తున్నావు. అలాగా, మరిద్దరం కలిసామనుకో మంచి కలర్ టీవీ లాగా ఉంటాం. కలుద్దామా? ఏం అభ్యంతరం లేదు. ఓకే. మనలాంటి వేస్ట్ గాళ్ళకి పోస్ట్ పంపిస్తున్న ఆ గోస్ట్ ఎవరబ్బా? అదే తెలియట్లేదురా. తీసుకో. Beware of pickpocketers. శ్రేయోభిలాషి. ఎవర్రా ఈ శ్రేయోభిలాషి? బొమ్మను చూస్తే అర్థం కావట్లా. హైదరాబాద్ లో తెలుగు బోర్డులు రాసుకునేవాడే ఉంటాడు. మనల్ని ఇంత డీప్ గా వాచ్ ఖచ్చితంగా ఈ ఏరియా వాళ్ళే అయి ఉంటారు. ఆ పోస్ట్ పంపింది నేనే అని చెప్పేస్తాను. చెప్పరా బాబు. మనం కాలేజ్ చదువుకుంటే ఇప్పుడు ఏడిపించే వాళ్ళమే. గులాబ్ జామ్ అయి ఉంటుందా? అమ్మాయి ఎక్కడుందిరా? అబార్షన్ చేసిన ఆర్ఎంపీ డాక్టర్ ని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయింది. ఎవరబ్బా? ఏ తెలియట్లేదురా. హలో, అక్కే కోసం వచ్చారా? వెళ్ళండి వెళ్ళండి, పర్లేదు. ఒరే గణేష, ఒకవేళ ఈఎంఐ అయితే కాదు కదా? ఈఎంఐయా? చచ్చా, తను చాలా హంబుల్. ఒకళ్ళని చూస్తేనే మాట్లాడబడిపోద్ది. ఇంకా లెటర్ ఎవరు రాస్తుందిరా? ఎవరైనా ఉంటారా? గణేష్, ఆ పోస్ట్ పంపించింది నేనేనని, నా ప్రేమ గురించి నీకు చెప్పాలని ఎంతో ఆతృతగా నేను నీ దగ్గరకు వచ్చాను. కానీ చెప్పలేకపోయాను. నా ప్రేమ పవిత్రమైంది అయితే భగవంతుడు ఏదో ఒక రోజు నా ప్రేమను నీకు తెలియజేస్తాడు. సంధ్య. అక్కి డ్రెస్ చూస్తే గుర్తుపడుతుందా? ఇప్పుడు చూద్దాలే. ఈ డ్రెస్ ఎక్కడ చూసానే? ఇప్పుడే చూస్తున్నావు? ఆ రోజు షాప్ లో సెలెక్ట్ చేసిన డ్రెస్ కదూ. పైగా నువ్వు బాలేదని కూడా చెప్పావు. అక్క, అర్జెంట్ గా ఐ హాస్పిటల్ కి వెళ్ళి కళ్ళు చెక్ చేయించుకో. ఎందుకే? ఎందుకంటే ఆ రోజు నువ్వు చూసింది ఎల్లో, ఇదేమో మెరూన్. మెరూన్ కాదక్క, దానికి ఎంబ్రాయిడరీ లేదు. చూడు, దీనికి ఎంబ్రాయిడరీ ఉంది. నిజమా? నేను నీ చెల్లిని కదా, నేను అబద్ధం చెప్తానా? ప్రామిస్ అక్క. రాను రాను నీకు మతిమరుపు ఎక్కువైపోతుంది. నిన్న ఇడ్లీలో కారప్పొడి వేయమంటే కాఫీ పొడి వేశావు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అసలు నువ్వుగా లేవక్క. ఏంటక్క, నేనేమన్నా పొరపాటుగా మాట్లాడానా? లేదు శిరీష, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. నేనుగా లేను, అతనిగా మిగిలిపోయాను. అతని గురించి ఆలోచిస్తున్నాను. నా ప్రేమ గురించి గణేష్కి ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఒకటే కన్ఫ్యూజన్. అతనితో మాట్లాడాలని, పరిచయం పెంచుకోవాలని, నా ప్రేమ గురించి చెప్పాలని మనసులో ఎన్నో వేలసార్లు అనుకుంటాను. కానీ గణేష్ ఎదురుపడేసరికి నాకు మాటలే కరువవుతున్నాయి. నేను మూగతనైపోతున్నాను. నా ప్రేమ కాదు, కనీసం నా పేరైనా అతనికి తెలుసో లేదో నాకు తెలియటం లేదు. అలా మనసులో పెట్టుకుని నలిగిపోయే కంటే వెళ్ళి గణేష్కి చెప్పొచ్చు కదా. ఒక అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను ప్రేమిస్తున్నానని చెప్తే దాన్ని మగతనం అంటారు. అదే అమ్మాయి అబ్బాయి దగ్గర చెప్తే కామం అంటారు.
నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రేమని ఆరాధనని గణేష్ కి నేను చెప్తాను. రేయ్ ఎంతసేపు రా అగ్గి పెట్టి తాగడానికి? అగ్గిపెట్టె కోసం కిందికి వెళ్తే అక్కేమో పాత బాగి తీరుసా పిండి రూపుతావంది. పిండి రూపి అప్పు తీర్చొచ్చా. ఇలా ఎంతకాలం పిండి రూపాలో నా జీవితం మొత్తం హాయ్ ఇంతే. ఐఎమ్ శిరీష, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాను. హాయ్ 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 హాయ్. హాయ్ హాయ్. హాయ్ మిలీనియం. అందరూ మేడ మీదకి చేరారు దమ్ము కొట్టడానికా? మీరెలా కనిపెట్టారు? నలుగురు కుర్రాళ్ళు ఒక చోట చేరారంటే దమ్ము కొట్టడానికైనా అయ్యుండాలి, లేదా బీట్ కొట్టడానికైనా అయ్యుండాలి. పిండి రుబ్బటానికి కూడా అయి ఉండొచ్చు కదరా. ఏంటి? మీరు చాలా ఫ్రీగా మాట్లాడుతున్నారు. మీ అక్కయ్య గారు ఇంత ఫ్రీగా ఉండరే, నోట్లోంచి మాట ఎవడి పడదు. ఆ, తను కొంచెం రిజర్వ్ టైప్, కానీ పెద్ద అందగత్తెనని గర్వం. ఎప్పుడు అద్దం ముందు కూర్చొని మురిసిపోతూ ఉంటుంది. అంతెందుకు కుర్రాళ్ళంతా పోకిరి వెతవాలనుకుంటుంది. చచ్చా, ఆ అమ్మాయిని చూస్తే అలా అనిపించదే, చాలా హోమ్లీగా ఉంటుంది. హలో, నేను ఆమె సిస్టర్ని, నేను చెప్తానా? ప్రామిస్. సరే వదిలేయండి, దాని సంగతి మనకెందుకు. ఎటో దానికి సంబంధాలు చూస్తున్నారు. వీలైనంత త్వరలో పెళ్లి కూడా చేసేస్తారు. ఎనీవే, నైస్ టు మీట్ యు. మనం అందరం అప్పుడప్పుడు కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్. బాయ్. బాయ్ మిలీనియం. శిరీష, ఏమైనా చెప్పావా? చాలా గొప్పగా చెప్పాను. నా పేరు చెప్పాను. ఏమన్నారు? చాలా ముద్దుగా ఉందన్నాడు. ఏ ఆకవే, నా ప్రేమ గురించి చెప్పావా? అసలు నీకు బుద్ధుందా? ఫస్ట్ మీటింగ్ లోనే లవ్ అంటూ మొదలెడితే మన ఫ్యామిలీ మీద బ్యాడ్ ఒపీనియన్ రాదు. ఇలాంటి విషయాల్లో తొందరపడకూడదు. మంచి టైం చూసుకుని నేనే చెప్తాను. ప్రామిస్. అంతా నీ చేతిలోనే ఉంది. ఓహ్, వరీ అవ్వకు. ఇక మీదట నీ లవ్వు నా లవ్వు లాంటిది. నాకొదిలే. ఓకే.